హాయ్ ఫ్రెండ్స్, మాధవి వైబ్స్లో బెండకాయ పకోడీ ఫ్రై తయారు చేయ విధానం. లేత బెండకాయలు కట్ చేసుకొని సన్నగా ఉంచుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి చీలికలు, ఒక బాండీ తీసుకొని పోపు దినుసులు వేసి వేయించుకొని ఉల్లిపాయలు వేసి ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఫ్రై అయినాక చున్నులపాయ వేసుకోవాలి. చున్నులపాయ వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి, కట్ చేసుకున్న బెండకాయ ముక్కలు కూడా వేయించుకోవాలి. ఉల్లిపాయలు వేగినాయి కదా, గోల్డెన్ కలర్ వచ్చిందా వేయించుకోవాలి. ఫంక్షన్లో భోజనాల్లో పెడతారు కదా బెండకాయ పకోడీ ఫ్రై, సేమ్ అదే, కాకపోతే వాళ్ళు ఆయిల్లో పోసి తీవుతారు. మనమేమో ఇలా తయారు చేస్తున్నాం. తక్కువ ఆయిల్ వేసి, పసుపు, రాక్ సాల్ట్, మామూలు ఉప్పు వాడుకొని రాక్ సాల్ట్ వాడుకోవాలి. శనగపిండి ఒక గిన్నెలో వేసి కలుపుకొని ఒక బాండీలో ఆయిల్ పోసి ఈ పకోడీలాగా వేసుకోవాలి. రెడీ అయినాయి చూడండి పకోడీలు. కారం వేసుకోవాలి. బెండకాయ కూర దగ్గరకు వచ్చేసింది, రెడీ అయింది. కారం వేసి కలుపుకోవాలి. మనం పల్లీలు కూడా వేయించుకోవాలి, కొంచెం బాగుంటుంది టేస్ట్. ఫ్రై అంటే పల్లీలే కదా. బెండకాయలో పల్లీలు పకోడీ మట్టుకి సూపర్ టేస్ట్ ఉంటుంది. కరివేపాకు పచ్చిమిర్చి కూడా వేయించుకోవాలి, గుమ్మగుమ్మలాడుతుంది స్మెల్. రెడీ అయింది కదా. బెండకాయ కూరలో తీసుకొచ్చి వేయటమే. కొంచెం కట్ చేసుకోవాలి పకోడీ ముక్కలు ముక్కలుగా చిన్నగా వేసి మిక్స్ చేయటం. చూడండి ఫ్రై ఎట్లా తయారయ్యిందో. సేమ్ ప్రాసెస్ ఫంక్షన్లో ఇలాగే చేస్తారు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పిల్లలకు కూడా బాగా ఇష్టంగా ఉంటుంది. పకోడీలు పల్లీలు ఉన్నాయి కదా. తక్కువ ఆయిల్తో ఈజీ ప్రాసెస్. రెడీ అయింది గుమ్మలాడే కర్రీ అనొచ్చు, ఫ్రై అనొచ్చు, రెండు విధాలుగా వాడుకోవచ్చు. ఎందుకంటే మనం ఆయిల్లో పోసి తేవలేదు కదా, కొంచెమే ఆయిల్ ఇచ్చేసాం. నైస్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్.